చేయడానికి అనేక మార్గాలు ఉన్నటువంటి విధానంలో దీనిని ఏదైతే అమరావతి రాజధాని మీద ఎందుకు కుట్రలు జరుగుతున్నాయి అంటే, అమరావతి రాజధాని అటువంటి సంపద సృష్టించే కేంద్రం తయారైతే, ప్రజలందరూ కూడా యువతకు ఉద్యోగాలు వస్తే, అభివృద్ధి వైపు అభివృద్ధి చెందితే ఈ యొక్క వైకాపా పార్టీ యొక్క మోసాలు ప్రజలకు తెలుస్తాయి. కాబట్టి మనకి శాశ్వతంగా ఈ రాజకీయాలలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైకాపాకి, జగన్మోహన్ రెడ్డి గారికి స్థానం ఉండదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాజధాని మీద నిరంతరం కుట్రలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాజధాని అధికారంలోకి రాకముందు ఒక మాట మీరు ఇందాక చెప్పినట్టు, రాకముందేమో మేము అభివృద్ధి చేస్తాం, 30,000 ఎకరాలు కావాలి అనేటువంటి విషయాలు చెప్పటం, తర్వాత వచ్చిన తర్వాత అసలు ఇది ఎక్కడా లేనటువంటి దాన్ని 3 రాజధానులు అని చెప్పి గుండెల మీద, అంటే ప్రభుత్వాన్ని నమ్మి కన్నతల్లి లాంటి భూమిని త్యాగం చేసి జీవనోపాధిని త్యాగం చేసినటువంటి రైతు కూలీలు వీళ్ళందరూ యొక్క గుండెలు చిదిమేసేలాగా, అదే విధంగా గుండెలు బద్దలయ్యేలాగా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షల్ని నాశనం చేసే విధంగా 3 రాజధానులను ప్రకటన చేయటం, దాని పర్యవసానంగా 1631 రోజుల పాటు ఉద్యమం చేసి మానసిక వ్యధంతో, అంటే ఎన్నో రకాల మానసిక క్షోభలకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైకాపా వాడు అనేక వాళ్ళు మాట్లాడినటువంటి నానా దుర్భాషలతో మహిళల మీద నోటికితో మాట్లాడినటువంటి అనేక మాటలు మాట్లాడటం వల్ల ఆ మానసిక వేదనకు గురై సుమారుగా 272 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి నైజం ఉన్నటువంటి వైకాపా పార్టీ తర్వాత ఏదైతే ఈ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ప్రజలందరూ మా ఆకాంక్ష అమరావతి రాజధాని అని అధికారంలోకి ఏదైతే ఈ యొక్క కుట్రలు పడినటువంటి వైకాపాకి కేవలం 11 సీట్లకు పరిమితం చేసి భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి తమ ఆకాంక్షలను వెల్లబుచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ తొలగించి మళ్ళీ దీన్ని అమరావతి రాజధానిని శరవేగంగా అభివృద్ధి చేయాలి అంటే, దానితో పాటు గతంలో భూములు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది మారు మనసు పొంది తప్పనిసరిగా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని గతంలో దాదాపు 3,000 ఎకరాల దాకా మనకి దీంట్లోకి వచ్చేది కాదండి, ల్యాండ్ పూలింగ్ లోకి రాలేదు. కానీ 2024 తర్వాత దాదాపు 1,850 ఎకరాలు మళ్ళీ తిరిగి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ఇంకా ఇవ్వనటువంటి రైతులు కూడా తమ యొక్క భూములు ఎక్కువ రేట్లో ఉన్నాయి, మాకు ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వాలి, లేకపోతే కేవలం మేము రోడ్లకు మాత్రమే ఇస్తాం, మిగతా భూమి అంతా మాకు ఇవ్వాలి, మేమే ఉంచుకోవాలి అనేటువంటి ఒక అసాధ్యమైనటువంటి కోరికలతో ఉంటే వాళ్ళు. సుధాకర్ గారు, నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అసలు ఈ పరిరక్షణ కమిటీ సిఆర్డిఏ అనేది అసలు ఎప్పుడు పెట్టారు? ఒకటి. రెండోది, ఏ ధైర్యంతో, అంటే ఎవరో కొంతమంది వాళ్ళతో ఉన్నారా? ఈ రైతుల్లో కొంతమంది వాళ్ళతో ఉన్నారా? ఏదో ఒక కాన్ఫిడెన్స్ లేకుండా ఎట్లా వచ్చారు? రైతులతో లేదండి, కేవలం కొద్ది మంది, అంటే 1% మంది రైతులు తమకి ఎక్కువ వాటా రావాలి, వాళ్ళు కూడా రాజధానికి వ్యతిరేకులు కాదండి. ఇక్కడ కాంపెన్సేషన్ విషయంలో కొద్దిగా అటు ఇటు ఉన్నారా? కాంపెన్సేషన్ లో మా భూమిలో రోడ్లే పోవాలి, మిగతా భూమి అంతా మాకే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి రైతులు వాళ్ళని సాకుగా చూపెట్టి వాళ్ళని రెచ్చగొట్టడానికి, దీని మీద విషం చెమ్మటానికి, పెట్టుబడిదారులు ఎక్కడ వచ్చి ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతుందో, ఉపాధి కేంద్రంగా మారుతుందో, క్వాంటమ్ వ్యాలీగా మారుతుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కి ఇక్కడ ప్రొవైడర్ గా ఇక్కడ అయిపోతుందో ఆంధ్రప్రదేశ్, దీన్ని నాశనం చేయాలి అనేటువంటి కుట్రతో ఈ యొక్క కొత్తగా సిఆర్డిఏ పరిరక్షణ సిగ్గు లేకుండా నవ్విపోతురు కాదా ప్రజలు అనేది ఆలోచన లేకుండా 1631 రోజుల పాటు ఉద్యమం చేస్తుంటే మీరు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అని ఒక కమిటీ గాని, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని కనీస పరామర్శ లేనటువంటి వ్యక్తులు ఈ రోజు సిఆర్డిఐ రైతు పరిరక్షణ వేదికను పెడితే మీ యొక్క కపట మోసకాలు అన్ని కూడా ప్రజలు తెలుసుకున్నారు. అందుకనే ఇటువంటి కపట రాయుళ్ళు, మీరు ఇందాక చెప్పినట్టు వచ్చినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతి మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు. అంటే మీరు అమరావతి మీద నిత్యము సోషల్ మీడియాలో తమ యొక్క దుగ్ధను వ్యక్తం చేసేటువంటి ఒక
అమరావతి చీడ పురుగులు లాంటి వాళ్ళని అందరినీ కూడా ఈ రోజు Right. రాజధాని సాహిబ్ గారు. పరిరక్షణ కమిటీ పేరుతో వస్తారా? అందుకనే తరిమి కొట్టడం జరిగిందండి. మహిళల్లో ఆగ్రహవేశాలు కట్టలు తెగినాయి. వాళ్ళని ఎంత మేము సముదాయించినప్పటికీ కూడా వీళ్ళు మా జీవితాలతో మా బిడ్డల జీవితాలను నాశనం చేయడానికి వస్తున్నారు అనేటువంటి బాధతో వాళ్ళని